నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. 27th జూలై మండే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో అప్డేట్స్, అలాగే మన మార్కెట్స్ ఇంపాక్ట్స్ అన్ని మనం మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నౌ ఏషియన్ మార్కెట్స్లో మనం చూస్తే కొద్దిగా మిక్స్డ్ ట్రెండ్ అయితే మనకు ఉంది. నికే ఫ్లాట్గా ట్రేడ్ అవుతుండగా హాంకాంగ్ ఒక 1/4% మేర లాభాలతో, అలాగే షాంఘై ఒక 1/4% మేర నష్టాలతో అయితే కొనసాగుతుంది. చైనా చిప్ మేకర్, మెమరీ చిప్ మేకర్ CXMT స్కై రాకెట్స్ 470% ఇన్ షాంఘై డెబ్యూ. 500% మేర లాభాలని IPOలో ఇవ్వడం చూస్తున్నాము. సో CXMT మీద విపరీతమైన ఇది మెమరీ కార్డ్ ఫ్రెంజీ ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. రికార్డ్ స్థాయిలో రీటైల్ పోర్షన్ దాదాపుగా 212 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది, విత్ ఇండివిజువల్ ఇన్వెస్టర్ సబ్మిటింగ్ ఆల్మోస్ట్ 9.4 మిలియన్ ఆర్డర్స్. సో విపరీతమైన విపరీతమైన హడావిడి మనకు చిప్ మేకింగ్ కంపెనీస్లో, మెమరీ చిప్ మేకింగ్ కంపెనీస్లో ఉంది. సో దాని ఎఫెక్ట్ అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ కొద్దిగా బలహీనపడగా S&P 500 ఫ్లాట్గా, డౌ జోన్స్ మాత్రం ఒక 1% మేర లాభాలతో అయితే ముగిసింది. ఆయిల్ పీక్ నుంచి కొద్దిగా వెనక్కి రావడం అయితే చూస్తున్నాం. $93 దగ్గర. గోల్డ్ లోయర్ లెవెల్స్ నుంచి చాలా స్ట్రాంగ్గా మళ్ళీ పెరిగింది, ఒక 4% మేర, ఎందుకంటే బికాజ్ క్రూడ్ కొద్దిగా పడింది కాబట్టి. క్రిప్టో కరెన్సీస్లో బిట్కాయిన్ $65,000 పైనే అయితే ట్రేడ్ అవుతుంది. సింగపూర్ టైటన్స్ మానిటరీ పాలసీ యాజ్ రైజింగ్ ఆయిల్ ప్రైజెస్ రీకిండిల్ ఇన్ఫ్లేషన్ రిస్క్. ఇక్కడ ఇరాన్ రిపోర్టెడ్లీ సిగ్నల్స్ హాల్ట్ టు అటాక్స్ ఇఫ్ US పాస్ హోల్డ్స్. సో ఇవన్నీ కూడా మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ పరంగా మనం చూసుకున్నట్టయితే, సో లాస్ట్ వీక్ అంతా కూడా మార్కెట్స్లో కొద్దిగా ఒక ఓవర్ సోల్డ్ జోన్లో ఉండి మార్కెట్స్ ఇక రెడీ అవుతున్నాయి కొద్దిగా అన్న సంకేతంగా మనం చూడవచ్చు. వరుసగా 5 సెషన్ల పాటు మార్కెట్స్లో సెల్లింగ్ ప్రెజర్ అయితే ఎదుర్కొన్నాయి. దాదాపుగా 5 కన్సిక్యూటివ్ సెషన్స్. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున 1% వరకు ఇంట్రాడేలో వీక్నెస్ అయితే మనకు కనిపించింది. సో ఎందుకంటే ఆయిల్ ప్రైజెస్ దాదాపు $100 పైకి వెళ్ళడం, రూపీ మళ్ళీ రికార్డ్ స్థాయిల దగ్గర పతనం దిశగా వెళ్తూ ఉండడం, FI సెల్లింగ్, ఇవన్నీ కూడా మార్కెట్స్కి కొద్దిగా నెగిటివ్ జోన్లోకి, నెగిటివ్ టెరిటరీలోకి తీసుకెళ్ళాయని చెప్పుకోవచ్చు. సో పీక్, సో కరెక్షన్స్ తర్వాత అంటే మార్కెట్స్లో కొద్దిగా ఓవర్ సోల్డ్ జోన్లోకి వెళ్ళిన తర్వాత మార్కెట్స్ కొద్దిగా స్టెబిలైజ్ అయ్యే అవకాశం, ఒక రేంజ్ బౌండ్లో ట్రేడ్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజులు, మరికొద్ది కాలం పాటు ఈ క్రూడ్ ప్రైజెస్ అనేది మేబీ $95-100 పైనే ట్రేడ్ అయ్యేట్టు కనిపిస్తుంది. బికాజ్ ఆఫ్ అక్కడ కన్సర్న్స్ ఎప్పుడు ఏమాత్రం దానికి వెనక్కి తగ్గినట్టు కనిపించట్లేదు. అండ్ రష్యా నుంచి మనం ఏదైతే డిస్కౌంట్తో ఆయిల్ తీసుకుంటున్నామో దాన్ని మళ్ళీ ప్రీమియం వైపు వెళ్తోంది. సో ఇవన్నీ కూడా మనకు ఒక నెగిటివ్ ఫ్యాక్టర్స్గా అయితే యాజ్ ఆఫ్లో మనకు కనిపిస్తున్నాయి. సో టెక్నికల్గా చూస్తే నిఫ్టీ మనకు 24,000 లెవెల్స్ పైన స్థిరంగా ట్రేడ్ అవుతూనే అప్ముగానే నెక్స్ట్ ర్యాలీగానే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు, లేదంటే అంతవరకు వీక్గానే ఉండే అవకాశం ఉందనేది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మనకి యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్, KPIT, PVR, ఐనాక్స్, RR కేబుల్, అతుల్, టాటా ఎలక్సీ, డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ లాంటి వాటిలో బయింగ్ ఇంట్రెస్ట్ అయితే మనకు బాగా కనిపించింది. సో యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్ అండ్ గేర్ మ్యానుఫ్యాక్చరర్స్కి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న అంశం మీద ఆలోచన చేస్తున్న వార్తల నేపథ్యంలో ఈ ES స్టాక్లో మనం యాక్టివిటీ అయితే గమనిస్తున్నాము. సో అందువల్ల స్టాక్ అయితే పెరిగింది. 52 వీక్ హై హిట్ చేస్తున్న వాటిలో లారస్ ల్యాబ్స్ ఒకటి, నువామా వెల్త్, లాయిడ్స్ మెటల్స్, సోనా BLW లాంటి స్టాక్స్ అయితే ఉన్నాయి. సెల్లింగ్ ప్రెజర్ ఎదుర్కొన్న వాటిలో గోడ్ డిజిట్, మోతీలాల్ ఓస్వాల్, సిర్మా అండ్ ITD సిమెంటేషన్, HFCL లాంటి స్టాక్స్లో మనకు ఉంది. 52 వీక్ లో హిట్ అయిన వాటిల్లో గో డిజిట్, UTAMC, ఇండియా మార్ట్, KC, RVNL అండ్ IRFC లాంటి స్టాక్స్లో మనం చూస్తున్నాం. స్టాక్స్ పరంగా చూస్తే వాళ్ళు చాలా స్టాక్స్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్న జాబితాలో ఉన్నాయి. ఏరోఫ్లెక్స్ ఒకటి, ఆర్యన్ ప్రో, బాలాజీ అమైన్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, వోల్టెక్ ప్యాకింగ్, JK పేపర్, హోమ్ ఫస్ట్ ఫైనాన్స్, PN గాడ్గిల్, టాటా పవర్, టాటా కెమికల్స్ లాంటి స్టాక్స్ అయితే ఉన్నాయి. కంపెనీస్ అన్నీ కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న జాబితాలో. NTPC దాదాపు 12,000 కోట్ల రూపాయలు 12 ట్రాంచెస్లో నిధులు సమీకరించాలని చెప్పి చూస్తుంది ఇన్స్టిట్యూట్ జారీ చేయడం ద్వారా. సో వీటిని వాళ్ళ ఎక్స్పాన్షన్ కోసం అయితే ఖర్చు చేస్తారు. HDFC బ్యాంక్ $1 బిలియన్ సంబంధించిన బాండ్స్ని, అడిషనల్ టైర్ 1 బాండ్స్ని రిడీమ్ అయితే చేయబోతోంది. మారుతి సుజుకి బ్రెజా టర్బోజెట్ బూస్టర్ జెట్ ఇంజన్ కొత్త ఫేస్ లిఫ్ట్ చేసిన బ్రెజాని కొత్తగా లాంచ్ అయితే చేసింది. NBCC 2 PMC ఆర్డర్స్ని గెలుచుకుంది. దాదాపు 109 crores ఒకటి, దాదాపు 89 crores ఒకటి. ఇండోటెక్ ట్రాన్స్ఫార్మర్స్కి NTPC నుంచి ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది. పోస్ట్ మార్కెట్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన వాటిలో IDFC ఫస్ట్ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. నెట్ ప్రాఫిట్ దాదాపు 463 నుంచి 1,075 కోట్ల రూపాయలకి ప్రాఫిట్స్లో జంప్ రావడం చూసాం. నెట్ NPA 0.48 నుంచి 0.44కి అయితే వచ్చింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా 14. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ దాదాపుగా 21% మేర పెరిగింది. SBI కార్డ్స్ ఇన్కమ్ 3.5% మేర, NI
0.2% మేర మనకి క్షీణించింది. నెట్ ప్రాఫిట్ దాదాపు 20% మేర పెరిగింది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఇంట్రెస్ట్ ఇన్కమ్ దాదాపు 7% మేర జంప్ చూసాం. ప్రొవిజన్స్ 3,150 నుంచి 643 కోట్ల రూపాయలకి ప్రొవిజన్స్ తగ్గాయి. నెట్ ప్రాఫిట్ మాత్రం 72% మేర క్షీణత రావడం అయితే అబ్జర్వ్ చేయవచ్చు. బ్యాంక్ ఆఫ్ ఇండియా నెట్ ప్రాఫిట్ దాదాపు 37% దాకా పెరిగింది. ఆర్ఈసీ నెట్ ప్రాఫిట్ దాదాపు 6.1% డౌన్. జిందాల్ స్టీల్ 4.5% మేర రెవెన్యూలో వీక్నెస్, మార్జిన్స్ కూడా తగ్గాయి. నెట్ ప్రాఫిట్ దాదాపు 19.1% మేర తగ్గింది. లోధాలో రెవెన్యూ 43% మేర జంప్, మార్జిన్స్ 28 నుంచి 38% జంప్. నెట్ ప్రాఫిట్స్ దాదాపు రెట్టింపు అయినట్టు చూసుకోవచ్చు, 675 నుంచి 1372 క్రోర్స్కి. సెయిల్ రెవెన్యూ 15% మేర డౌన్, నెట్ ప్రాఫిట్ దాదాపు 10% మేర డౌన్. ఎన్టీపీసీ రెవెన్యూ 8% మేర పెరిగింది, మార్జిన్స్ 26 నుంచి 32% పెరిగాయి. ప్రాఫిట్స్లో 12% మేర జంప్ మనకు కనిపిస్తుంది. సో మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్ మనం ఇవే చూస్తున్నాము. సో ఐడిఎఫ్సి హైయెస్ట్ ఎవర్ క్వార్టర్లీ ప్రాఫిట్స్ అనౌన్స్ చేసింది. సో ఈ స్టాక్లో మనం యాక్టివిటీ గమనించవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు షార్ప్ ఫాల్ ఈ క్వార్టర్ రిజల్ట్స్లో. మారుతి సుజుకి ఎస్యూవీ మీద బాగా ఫోకస్ చేస్తుంది. ఇప్పుడున్న మార్కెట్ షేర్ని మరింతగా పెంచుకోవాలని చెప్పి దాని గురించి కూడా మళ్ళీ మనం మాట్లాడుకుందాం. వారి రెన్యువల్కి సో ఒక 2 పెద్ద కాంట్రాక్ట్స్ని వీళ్ళు గెలుచుకున్నారు. అదాని ఎనర్జీ సొల్యూషన్స్ ఇంటర్స్టేట్ పవర్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్ దాదాపు 8,500 కోట్ల రూపాయల మేర వీళ్ళకి ఆర్డర్స్ గెలుచుకున్నట్టు వెల్లడించింది. ఎకనామిక్ టైమ్స్ ఆగస్ట్ రష్ ఓవర్ 2 డజన్ కంపెనీస్ ప్లాన్ స్ట్రీట్ డెబ్యూ నెక్స్ట్ మంత్. సో ప్రధానంగా పెద్ద కంపెనీస్ అన్ని కూడా మనకు ఐపీఓకి రావడం సిద్ధమవుతున్నాయి. ఆగస్ట్ అంతా కూడా మెజారిటీ ఐపీఓస్ ద్వారా నిధులు సమీకరించేందుకు కంపెనీలు సమాయత్తమవుతున్నాయి. 35,000 కోట్ల రూపాయల వరకు ఐపీఓల ద్వారా సమీకరించాలి అని చెప్పి ఒక ఆలోచన. ఇందులో జెప్టో లాంటివి, మణిపాల్ హాస్పిటల్స్ లాంటివన్నీ కూడా మనకు ఉన్నాయి. వీటిలో ఎంత మేరకు మనం సక్సెస్ రేట్ ఉంటుంది అనేది చూడాలి. జెప్టో మీద మ్యూచువల్ ఫండ్ కంపెనీస్, ఇన్సూరెన్స్ అన్నీ కూడా కొద్దిగా గుర్రుగా ఉన్నాయి. వాల్యుయేషన్స్ అంత ఎక్స్ట్రీమ్ వాల్యుయేషన్స్ ఉంటే మేము సబ్స్క్రైబ్ చేసుకోలేమని కరాఖండిగా చెప్పిన తరుణంలో మేబీ జెప్టో తన వాల్యుయేషన్స్ తగ్గించుకునేందుకు సిద్ధం అవుతుంది అన్నట్టుగా కూడా ఒక వార్త. బెయిన్ సెట్ టు బై ఇంటూ ఇండ్ ఇన్సూరర్ ఇన్ టాక్స్ టు పుట్ ఇంటూ 5,000 crores ఫర్ 25%. జనరల్ ఇన్సూరెన్స్ వీళ్ళకి ఏదైతే వ్యాపారం ఉందో 16,000 కోట్ల రూపాయల వాల్యుయేషన్ ఇచ్చారు. దీన్ని కొనుగోలు చేయాలని చెప్పి చూస్తోంది. ఇండ్ జనరల్ ఇన్సూరెన్స్ దీనిలో వ్యాపారాన్ని బెయిన్ కొనుగోలు చేయాలని ఒక ఆలోచనగా అయితే ఉంది. ఇన్ అడ్వాన్స్డ్ టాక్స్ టు బై క్లిక్స్ క్యాప్. సో ఇవన్నీ కూడా అలాగే మోర్ ఇండియన్ ఈవీస్ హెడ్ టు డిస్టెంట్ షోర్స్. ఇతర దేశాలకి ఎగుమతులు అవుతున్నాయి మన కార్స్, ఎందుకంటే క్రూడ్ ధరలు విపరీతంగా పెరిగిన తరుణంలో చాలా దేశాలు ఈ ఎలక్ట్రిక్ కార్స్ని తీసుకుంటున్నాయి. అందులో మారుతి సుజుకి ప్రధాన పాత్ర పోషిస్తుంది. టాప్ 3 బ్రాండ్స్ అన్ని కూడా మారుతి సుజుకి, ఫ్రానెక్స్, జిమ్నీ, ఈ విటారా అయితే మనకు కనిపిస్తున్నాయి ఎక్స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అందువల్లే మారుతి కాన్ఫిడెంట్గా ఉంది. నిఫ్టీ ఓవర్సోల్డ్ టెరిటరీలో ఉంది. వివిధ బ్రోకింగ్ కంపెనీస్ ఇచ్చిన స్టాక్స్ని ఇక్కడ మీరు చూడవచ్చు. ఆజాద్ ఇంజనీరింగ్ బై అట్ 2439, టార్గెట్ 2580, స్టాప్ లాస్ 2365. అలాగే లారస్ ల్యాబ్స్, మనకు లారస్ ల్యాబ్స్ ఎప్పటికే బాగా పీక్లో ఉంది. సో ఫ్రెష్గా భారత్ని కమిట్ చేసాం, కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. లారస్ ల్యాబ్స్లో హెవీ పొజిషన్స్ తీసుకోకుండా ఆజాద్ ఇంజనీరింగ్ తన సత్తాను పదే చాటుకుంటుంది. అనేక సందర్భాల్లో ఆజాద్ ఇంజనీరింగ్ నుంచి మనం ఇప్పటికే మాట్లాడుకున్నాం. అలాగే సెంట్రమ్ ఫిన్వర్స్ ఏమో ఆర్ఆర్ క్యాబిల్, ఆస్ట్రా మైక్రో స్టాక్స్ని రికమెండ్ చేస్తుంది. అండ్ ఎల్కేపీ సెక్యూరిటీస్ ఏమో ఎల్టీఎం అండ్ ఎంవి ఫోటోవోల్టాయిక్ స్టాక్స్ని రికమెండ్ చేస్తుంది. కొద్దిగా వీటిని పాస్ చేసుకుని మీరు చదువుకునే ప్రయత్నం అయితే చేయవచ్చు. అలాగే మారుతి సుజుకి పుట్స్ ఎస్యూవీ ఫోకస్ ఆన్ ద ఫాస్ట్ ట్రాక్. ఇప్పుడున్న 12% మార్కెట్ షేర్ 20% అయితే పెరిగింది. గత 2 సంవత్సరాల క్రితం కొద్దిగా ఫేస్ లిఫ్ట్ అయితే చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ టాప్ పొజిషన్కి మారుతి వెళ్తుందా లేదా ఎస్యూవీ సెగ్మెంట్లో అనేది ఇప్పటికీ ఒక ప్రశ్నార్థకంగానే ఉంటుంది, ఎందుకంటే ఇంటెన్స్ కాంపిటీషన్ అందులో ఉంది కాబట్టి. దేవ్యాన్ ఇంటర్నేషనల్ బెట్స్ ఆన్ టెక్ పోర్ట్ఫోలియో బూస్ట్ యాజ్ డిమాండ్ పిక్సప్ పేస్ అగైన్. కొద్దిగా రికవరీ అవుతున్న తరుణంలో మరింతగా బ్రాండ్స్ని పెంచడానికి, మరింతగా దీన్ని ఇన్నోవేటివ్గా తీసుకెళ్ళడానికి దేవి అయితే ప్రయత్నాలు చేస్తుంది. థెరపెటిక్ బూస్ట్ కీ ఫ్యాక్టర్ ఫర్ ఎ టర్నర్ అండ్ అవుట్ సిప్లా అండ్ డాక్టర్ రెడ్డీస్. సో డాక్టర్ రెడ్డీస్ ఈసారి అనుకున్నంత గొప్ప పర్ఫార్మెన్స్ని ఇవ్వలేకపోయింది క్వార్టర్లీ రిజల్ట్స్లో. నిఫ్టీ మనకి హెల్త్ కేర్ ఇండెక్స్ దాదాపుగా 10% మేర పెరిగితే గత నెలలో డాక్టర్ రెడ్డీస్ దాదాపు 10% మేర, సిప్లా 8% మేర అయితే క్షీణించింది. ఓవరాల్గా గత 12 నెలల కాలంలో, ఏడాది కాలంలో కొద్దిగా ఈ 2 స్టాక్స్ కూడా ఒక రేంజ్ బౌండ్లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది మెజారిటీ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ అయితే అంచనా. ఎంకే రీసెర్చ్ హ్యాస్ రెడ్యూస్డ్ ఎర్నింగ్ ఎస్టిమేట్స్ ఫర్ ద 2 కంపెనీస్. 6 నుంచి 8% మేర 2 కంపెనీస్కి. ఎందుకంటే వీళ్ళు సెమాగ్లూటైడ్ డాక్టర్ రెడ్డీస్ అయితే చేశారు, దాని క్వాలిటీ ఇష్యూస్ నేపథ్యంలో దాన్ని పక్కన పెట్టడం, దీని ఎఫెక్ట్ దాదాపుగా
దాదాపుగా వన్ టైం ప్రొవిజన్కి దాదాపు 240 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం, ఇది కొద్దిగా ఎఫెక్ట్ అయితే పడింది. అండ్ సిప్లా ఈ ప్రోడక్ట్ మ్యాచింగ్లో సో ఆ మిస్ మ్యాచ్లో కొద్దిగా ఇన్వెంటరీ రిలేటెడ్లో వాటిల్లో చేంజెస్ కారణంగా కూడా సిప్లాకి అయితే ఎఫెక్ట్ పడింది. బట్ రెండు స్టాక్స్ అండ్ రెండు కంపెనీస్ కూడా ఒక 6-8% మేర టార్గెట్ ప్రైజులు కూడా తగ్గించాయి విత్ ద బ్రోకింగ్ కంపెనీస్. లీడ్ బ్రెండర్స్ టార్గెట్స్ మిడ్-టీన్ రెవెన్యూ వాల్యూమ్ గ్రోత్ ఇన్ FY27, రూపీ రికార్డ్ స్థాయి పతనం. అలాగే టాప్ ఫండ్స్ డిమాండ్ డీపర్ వాల్యుయేషన్ కట్ ఫర్ జెప్టో. దాదాపు $7 బిలియన్ వాల్యుయేషన్స్ 4 నుంచి $5 బిలియన్ మధ్య వాల్యుయేషన్స్ కట్ చేయాలని చెప్పి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అలాగే ఇన్సూరెన్స్ కంపెనీస్ అయితే కోరాయి. బెంచ్ మార్కింగ్ అగైన్స్ ఎటర్నల్ స్వింగ్, వాటికంటే విపరీతమైన వాల్యుయేషన్స్ వస్తే వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోవచ్చు అన్న సంకేతాన్ని కూడా చాలా గట్టిగా అయితే చెప్పారు జెప్టో విషయంలో. హయ్యర్ గ్లోబల్ స్టీల్ ప్రైజెస్ టర్న్ హీట్ అండ్ కుక్వేర్ యుటెన్సిల్స్. ఎందుకంటే స్టీల్ ధరలు పెరిగిన తరుణంలో స్టెయిన్లెస్ స్టీల్ యుటెన్సిల్స్ ధరలు దాదాపు 7% మేర పెరిగాయన్నది కూడా ఒక అప్డేట్. ఇన్పుట్ కాస్ట్ ధరలు బాగా పెరిగిన తరుణంలో క్యాబినెట్ మే టేకప్ స్కీమ్ ఫర్ కన్స్ట్రక్షన్ గెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్, అదే ఇంతకుముందు మాట్లాడుకున్నాము. అందువల్లే ఏసీ యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ లాంటి స్టాక్స్లో మనం యాక్టివిటీ గత కొద్ది రోజు గమనిస్తున్నాం. ఫారిన్ ఇన్వెస్టర్స్ కీన్ ఆన్ షిప్ యార్డ్స్ బట్ ఎగ్జిక్యూషన్ కీ. సో షిప్ యార్డ్స్ ఈ బిజినెస్ ఈ లాజిస్టిక్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఈ స్టాక్స్ కొద్దిగా ఈ కంపెనీస్ కొద్దిగా లాంగ్ రన్లో కొద్దిగా మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. బిజినెస్ స్టాండర్డ్ నీలేకన్ టు హెడ్ ప్యానల్ టాస్క్డ్ విత్ ఎగ్జామ్ రిఫార్మ్స్. ఇప్పటికే ఎన్ని టాస్క్ ఫోర్సుల్లో ఆయన ఉన్నారో, సో సక్సెస్ఫుల్గా టాస్క్ ఫోర్స్ అన్నింటినీ కూడా ఆయన బాగా చేస్తున్న తరుణంలో ప్రభుత్వం మరొక అతిపెద్ద టాస్క్ని ఆయన నెత్తిన పెట్టింది. డెవలపర్స్ రీథింక్ IPO ప్లాన్స్ యాజ్ హౌసింగ్ మార్కెట్ కొద్దిగా కూల్ డౌన్ అయింది. సెంటిమెంట్స్ కొద్దిగా మ్యూట్ అయింది బికాజ్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఎఫెక్ట్స్ కారణంగా జాబ్ లాసులు, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్ ఇవన్నీ కూడా సో సర్వీస్ రిలేటెడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు విపరీతమైన బయింగ్కి కొద్దిగా ఒక అడ్డుకట్ట అయితే వేశారు. దాని ఎఫెక్ట్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ మీద అయితే ఉంది. ఎలక్ట్రిక్ కార్స్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. ఇక్కడ విపరీతంగా మనకి జూలై అయిపోయిన తర్వాత ఆగస్ట్ నెలలో కూడా ఇంకా IPOs అయితే ఉన్నాయి. ఇక్కడ కొద్దిగా బ్రేక్ పడే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా కూడా ఒక అప్డేట్ అయితే చూస్తున్నాం. సుజలాన్ ఎనర్జీ ఆస్క్ సాట్ ఫర్ రిలీఫ్ ఒక అప్డేట్. అలాగే ఇండిజినస్ 350 kg టర్బోజెట్ ఇంజన్ ఈ మైల్ స్టోన్ ఫర్ ప్రైవేట్ డిఫెన్స్ టెక్. ఇది ఈ ఇంజన్ని డిజైన్డ్ అండ్ డెవలప్డ్ బై బెంగళూరు బేస్డ్ గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్, ఏ ప్రీమియర్ ల్యాబొరేటరీ ఆఫ్ DRDO. కాకపోతే దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది అండ్ డెలివర్ చేసింది హైదరాబాద్ బేస్డ్ ఆజాద్ ఇంజనీరింగ్. కాబట్టి సో ఆజాద్ ఇంజనీరింగ్ హైయెస్ట్ నోట్లో దూసుకుపోతుంది ఇలాంటి అడ్వాన్స్డ్ ఫీచర్స్ నేపథ్యంలో కూడా. జింక్ దాదాపు 25,000 కోట్ల రూపాయల క్యాపెక్స్ కోసం సిద్ధమవుతోంది ఎక్స్పాన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇవి ప్రధానమైన వార్తలు వారం ప్రారంభం రోజున. థ్యాంక్ యూ సో మచ్.